పిల్లలు పెళ్ళే కాగానే తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేశారండి, లేక మమ్మల్ని వృద్ధాశ్రమంలో వదిలేశారండి. మమ్మల్ని మా పిల్లలు చూస్తలేరండి. సిగరెట్ తాగుతాడు, బీడి తాగుతాడు, మావ తింటాడు, సరాయి తాగుతాడు. ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఎందుకు చేస్తారు? కారణం ఏంటి? అన్ని జ్ఞానం కలిగిన తండ్రి నాకు మావ తీసుకురాకు, క్వార్టర్ తీసుకురాకు అంటే ఏమనుకుంటారు పిల్లలు? అన్ని తెలిసిన మా తల్లిదండ్రులు చేస్తే తప్పు, కానీ మేము చేస్తే తప్పు ఏంటవుతుంది? ఇప్పుడు చెప్పండి. పిల్లలకి ఏది ఎలా నేర్పాలో జాగ్రత్త. వాక్యం ఏం చెప్తుంది? బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పండి. చిన్నగా ఉన్నప్పుడే జ్ఞానం కలిగి నడుచుకోవడానికి. అందుకే చెప్తున్నాను చూడండి ఒకసారి. ఈనాడు దేవుడు ఆనాడే ఒక మాట చెప్పేశాడు. ఏమంట? పెళ్లి కాని వారు జాగ్రత్త. పెళ్లి కాని వారు దేవుని గురించి ఎవరైనా ఆలోచన చేస్తారా? చూద్దామండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం మనకు ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం. లోపల కొద్దిగా సౌండ్ వస్తుందమ్మా. మీరు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడమా? మీరు చింతలేని వారై ఉండవల్లని